హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఇవాళ దసరా పండగ కదండి. అందరింట్లో హడావిడిగా ఉంటుంది. క్లీనింగ్ పనులు, ముందుగా ప్రిపరేషన్స్ అన్నీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. నేనైతే క్లీనింగ్ చేసుకొని ఇంకా ఇంటి ముందు ముగ్గు, గడప డెకరేషన్స్, ఈ తోరణాలు, ఈ తలుపు డోర్కి కూడా కొంచెం డెకరేషన్స్ చేశానండి. ఇవన్నీ నేను ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకున్నానండి. తోరణాలు, మామిడాకులు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశానండి. ఇంకా అందరూ కూడా ఇలాగే చేస్తారు కదండి. ఇలా అయితే మనకు పూజ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా ఉంటుందండి. ఇంకా డిన్నర్ అయిన తర్వాత పూజ సామాగ్రి కూడా ఎత్తి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అండి ఇది. ఇవాళ మార్నింగ్ లేచి ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. ఈ సిల్వర్ ఒక్క చిన్న టిప్ అండి. ఈ సిల్వర్ పాత్రలకి రూపేరీ లిక్విడ్ వేశారంటే చాలా క్లీన్గా కొత్తలాగా మెరిసిపోతాయండి. ఇది చాలా ఈజీగా ఉందండి ఈ క్లీనింగ్ కూడా. అది క్లీనింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా పసుపు కుంకుమ బొట్టులతో అలంకరించుకుంటున్నానండి. ఇంకా దీని తర్వాత ఇంకా కాఫీ ప్రిపరేషన్, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఇంకా పోతే ఇంకా స్వామివారికి నైవేద్యం ప్రిపేర్ చేయాలి. ఇంకా పూజ రూమ్లో డెకరేషన్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఇంకా పువ్వు అయితే మా వారు విడి పువ్వు తెచ్చారండి. ఇంకా వాటిల్ని కూడా కట్టుకోవాలండి. ఇంకా వాటిని కట్టుకొని ఇంకా దేవుడి గదిలో అలంకరించుకోవాలి. ఇంకా పూజ పాత్రలు అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఇంకా పువ్వు కూడా కట్టేసుకుంటున్నాను. ఇంకా నైవేద్యం పనంతా ఉందండి. ఇంకా నైవేద్యం ప్రిపరేషన్స్ కూడా అయిపోయిందండి. ఇంకా దేవుడి గది కూడా అలంకరించుకునేసాను. ఇంకా దీపధూపాలు అన్నీ కూడా దేవుడికి చూపించుకొని ఇంకా నైవేద్యం పెట్టేసి పండ్లు, కొబ్బరికాయ కొట్టి ఇంకా నైవేద్యం అంటే హల్వా చేశానండి. సబ్బియ్యంతో హల్వా, గుగ్గిళ్ళు, మినపగారెలు, మనం ఎప్పుడు బొరుగులు, శనగలు అవి పెడతాం కదండి. ఇంకా పిల్లల పుస్తకాలు, మనం వంటకి యూజ్ చేసే ఆయుధాలు అన్నీ కూడా పెట్టానండి. ఇంకా పూజ అనేది మనస్ఫూర్తిగా సంతోషంగా చేసుకున్నానండి. దేవుడు అనుగ్రహణ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు పూజ ఎలా చేసుకున్నారు, మా పూజ ఎలా ఉంది అన్నీ కామెంట్లో పెట్టండి. ఇదేనండి మా ఇంట్లో దసరా పూజ. మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మంచి వ్లాగ్తో రేపు కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.